బ్రేకింగ్ న్యూస్. కేజీహెచ్ ఆసుపత్రిలో చిన్న పిల్లల వార్డు వద్ద హల్చల్ చేసిన రౌడీ షీటర్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగంలో నుంచి తనను తీసేశారనే కోపంతో ఆక్సిజన్ పైప్లని కట్ చేసే ప్రయత్నం చేశాడు రాజు. ఈ విషయంపై సూపరింటెండెంట్ శివానంద్ స్పందించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. తప్పింది. చిన్నపిల్లల వార్డు ఆక్సిజన్ పైప్ లైన్స్ రౌడీ షీటర్ హల్చల్ చేసి కట్ చేసిన పరిస్థితి విశాఖలో అయితే ఈ ఘటన కలకలం రేపింది. దీనిపై హోంమంత్రి కూడా స్పందించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా ఈ ఘటన ఎప్పుడు జరిగిందో విశాఖ సూపరింటెండెంట్ కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఇది ఎవరు చేశారు ఏంటి అనేది ఒకసారి వెరిఫై చేయడం కోసం ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ చూసాం. సీసీటీవీ ఫుటేజ్ చూసేటప్పుడు ఒక రాజు అనే ఆయన ఈ పని చేస్తున్నాడనే విషయం మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. అది సెక్యూరిటీ సిబ్బంది ఇమ్మీడియట్గా వాడిని ఫైండ్ అవుట్ చేసి వాడిని పట్టుకోవడానికని వెళ్ళారు. ఈ రాజు అనే ఆయన కత్తి అండ్ బ్లేడ్స్ తీసి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేశాడు, పట్టుకున్నాడు. అయినా సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ ప్రాణాలకు తెగించి శుభ్రంగా పట్టుకొని వాడిని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. అప్పచెప్పిన వెంటనే నాకు చెప్పిన తర్వాత నేను ఇమ్మీడియట్గా వచ్చి సిపి గారికి నేను మాట్లాడడం అనేది జరిగింది. సిపి గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇట్లా ఆక్సిజన్ పైప్ లైన్స్ బ్లాక్ చేయడం అనేది అది క్రిమినల్ కేసు కింద వస్తుంది. సో దాన్ని మర్డర్ కింద మనం డిక్లేర్ చేయొచ్చు. అందువల్ల వీళ్ళ మీద కంపల్సరీ క్రిమినల్ కేసు బుక్ చేసి వీళ్ళని కంపల్సరీ రిమాండ్లోకి పంపిస్తేనే ఇటువంటి చర్యలు ఫ్యూచర్లో ఎవరు చేయకుండా ఉంటారని సిపి గారు సత్వరమే రెస్పాండ్ అయ్యి వాళ్ళని రిమాండ్కి పంపించడం అనేది జరిగింది. ఈ కేసులో ఎంతమంది అరెస్ట్ చేశారు? 3 అరెస్ట్ చేశారు. 3 రిమాండ్కి పంపిస్తున్నారు. విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు చెప్తాను. పూర్తిగా అయితే ఈ కేసులో 3 అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించడం జరిగింది. ఇప్పుడు కేజీహెచ్ ప్రకారం అయితే పూర్తిగా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. నిఘాను మరింత పెంచామని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.